హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని తప్పించాలి. 2 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు చేసిన కామెంట్ ఇది. ఇప్పుడు ఇదే విషయంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ కేటీఆర్లో హైడ్రా సెంట్రిక్గా హాట్ కామెంట్స్ చేశారు. కోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్. తాము అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే హైడ్రాను బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు కేటీఆర్. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడైనా ఉందా? గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలేదు. కబ్జా కోరులు అంటున్నావు. అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసింది. పెద్ద పెద్ద ఈ బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడుతుంది. ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండి. హైకోర్టు కామెంట్స్ పై ఢిల్లీ పర్యటనలో స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ కబ్జాదారులే కోర్టును తప్పుదారి పట్టించారన్నారు. సోమేష్ కుమార్ పై గతంలో 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. అంటే కోర్టు ఆదేశాలు పాటించరా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చట్టానికి అతీతంగా వ్యవహరించదలుచుకున్నారా అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడైనా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకోని హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాన్, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? హైడ్రా పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతుందన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? పేదల ఇళ్లని కూల్చుతున్న హైడ్రాకు చెరువుల్లో నిర్మిస్తున్న పెద్ద ఇళ్లు కనిపించవా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ప్రభుత్వంలో ఉన్న పెద్దల కబ్జాల జోలికి హైడ్రా వెళ్లడం లేదన్నారు. సీఎం రేవంత్ సోదరులే పెద్ద కబ్జాదారులు అంటున్న కేటీఆర్ వారి జోలికి హైడ్రా వెళ్లగలదా అని ప్రశ్నించారు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీదా, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు. అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు. నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. హైడ్రా కార్యాచరణపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తామంటున్నారు సీఎం రేవంత్. మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు, పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు, పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకే. అధికారంలోకి వచ్చిన తొలి రోజే బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ప్రకటించారు. పెద్ద పెద్ద ఈ బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు. కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే హైకోర్టు ఆదేశాలపై సమీక్ష చేయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.